నట వైభవానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నందమూరి వంశం నుంచి రత్నాల వంటి నటులు మరికొంతమంది పరిశ్రమకు అడుగుపెట్టారు. వెండి తెరపై వెలిగిపోతున్నారు. అయితే అలా ఓ వెలుగు వెలిగి హఠాత్తుగా తెరమరుగైన నటుడు ఒకరున్నారు. ఆయనే నందమూరి కళ్యాణ చక్రవర్తి. తన పేరు మీద ఒక సినిమా థియేటర్ కలిగిన తొలి హీరో ఆయనే. నటరత్న నందమూరి తారక రామారావు తమ్ముడు త్రివిక్రమరావు తనయుడే ఈ కళ్యాణ చక్రవర్తి. పెదనాన్న ఆశీస్సులతో, తండ్రి దీవెనలతో హీరోగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కళ్యాణ చక్రవర్తి అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ సోలో హీరోగా అడుగుపెట్టిన కొన్నాళ్లకే కళ్యాణ చక్రవర్తి కూడా ముఖానికి రంగు వేసుకోవడం గమనార్హం. అంతకుముందు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావుల అనుబంధం గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలాగే అన్నదమ్ములైన బాలకృష్ణ కళ్యాణ్ చక్రవర్తుల అనుబంధం కూడా కొనసాగుతుందని పలువురు భావించారు. ఎన్టీఆర్ నటుడు, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాత. కానీ బాలకృష్ణ, కళ్యాణ చక్రవర్తి ఇద్దరు హీరోలు కావడంతో ఎవరికి వారు బిజీగా కెరీర్లో కొనసాగారు. బాలకృష్ణకు సూపర్ హిట్స్ అందించిన కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే కళ్యాణ చక్రవర్తి సైతం తలంబ్రాలు, ఇంటి దొంగ వంటి చిత్రాల్లో నటించారు. బాలకృష్ణ కంటే 3 ఏళ్లు చిన్నవాడైన కళ్యాణ చక్రవర్తి తొలి సినిమా అత్తగారు స్వాగతం చిత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు. బాలకృష్ణ కూడా నా అభిమానులంతా తమ్ముడిని కూడా అభిమానిస్తారు, ఆదరిస్తారు, మా తమ్ముడు కూడా మంచి హీరోగా రాణిస్తాడు అని ఆశీస్సులు అందజేశారు. కళ్యాణ చక్రవర్తికి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు హరిన్ చక్రవర్తి. అతని అసలు పేరు నందమూరి తారక రామారావు. తనను ఎంతో అభిమానంగా చూసుకున్న అన్న ఎన్టీఆర్ పేరునే కొడుక్కి పెట్టుకున్నారు త్రివిక్రమరావు. హరిన్ చక్రవర్తి పేరుతో కొన్ని సినిమాల్లో నటించారు ఈ జూనియర్ ఎన్టీఆర్. హీరోగా మంచి పొజిషన్లో ఉండి చేయి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కళ్యాణ చక్రవర్తి హఠాత్తుగా తెరమరుగు అవడానికి కారణం ఏమిటి? తన కొడుక్కి పోటీగా వస్తాడని తమ్ముడి కొడుకును ఎన్టీఆర్ తొక్కేశారా? బాలకృష్ణ కోసం కళ్యాణ చక్రవర్తి కెరీర్ను నాశనం చేసేంత కర్కోటకుడు ఎన్టీఆరా? హరిన్ చక్రవర్తి ఏమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చూడండి. కళ్యాణ చక్రవర్తి పూర్తి పేరు ఏమిటో తెలుసా? నందమూరి ఫణికుమార రాజా ఆదిత్య అనంత పద్మనాభ లక్ష్మీ గణపతి కళ్యాణ చక్రవర్తి. ఇంత పొడుగైన పేరు ఉన్న హీరో ఆయన ఒక్కరే అని చెప్పాలి. పెళ్ళైన 18 ఏళ్ల వరకు త్రివిక్రమరావు, లక్ష్మీబాయి దంపతులకు పిల్లలు పుట్టలేదు. ఎంతోమంది దేవతలకు మొక్కారు. కరుణిస్తే మొక్కులు చెల్లించుకుంటామని వేడుకున్నారు. ఆ దేవతల దీవెనలు ఫలించి 1963 ఏప్రిల్ 20న కళ్యాణ్ చక్రవర్తి పుట్టారు. అందుకే అందరి పేర్లు కలిసి వచ్చేలా కాస్త పొడవైన భక్తిభావంతో ఈ పేరు పెట్టుకున్నారు త్రివిక్రమరావు. కళ్యాణ చక్రవర్తి పుట్టిన తర్వాత మరో కుమారుడు, కుమార్తె పుట్టారు. రెండవ కొడుకుకి తన అన్న పేరు ఎన్టీఆర్ పేరు పెట్టారు త్రివిక్రమరావు. కూతురి పేరు బృంద. లేక లేక కలిగిన మొదటి సంతానం కావడంతో కళ్యాణ చక్రవర్తిని చాలా గారాబంగా పెంచారు. అలాగని నెత్తికెక్కించుకోలేదు. కొడుకు వేసే ప్రతి అడుగును, చేసే ప్రతి పనిని ఆయన గమనించేవారు. అలా కళ్యాణ్ చక్రవర్తి చిన్నప్పటి నుంచి తండ్రి నేర్పిన క్రమశిక్షణతో పాటు పెరిగారు. ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే రాత్రి 9 గంటలకు తిరిగి పక్క మీదకు చేరే వరకు చేసే పనిని జాగ్రత్తగా, కాలాన్ని, నడిచిపోయే వయసును వ్యర్థం చేయకుండా త్రివిక్రమరావు కొడుకుకి క్రమశిక్షణ నేర్పించారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో తండ్రితో కలిసి అప్పుడప్పుడు షూటింగ్స్కి వెళ్ళేవారు కళ్యాణ చక్రవర్తి. 7 ఏళ్ల వయసులో ప్రముఖ జ్యోతిష్యుడు మల్లాది దక్షిణామూర్తి కళ్యాణ చక్రవర్తి జాతకం చూసి భవిష్యత్తులో మంచి నటుడవుతాడని చెప్పారు. 25వ ఏడు వచ్చేసరికి కళ్యాణ్ చక్రవర్తి జీవితం నటన వైపు తిరుగుతుందని దక్షిణామూర్తి జాతకం రాసి ఇచ్చారు. తన అన్న కుమారుడు బాలకృష్ణల తన కొడుకు నటుడిగా పేరు తెచ్చుకుంటే అంతకంటే తనకు ఆనందం ఏముంటుందని త్రివిక్రమరావు అనుకున్నారు. తన పెదనాన్న ఎన్టీఆర్ నటించిన మనుషుల్లో దేవుడు చిత్రం కోసం తొలిసారిగా 11 ఏళ్ల వయసులో మేకప్ వేసుకుని బాలనటుడిగా కెమెరా ముందుకు వచ్చారు కళ్యాణ చక్రవర్తి. ఎన్టీఆర్ చిన్నప్పటి వేషం అది. ఆ సినిమాలో ఆయన తమ్ముడు హరిన్ చక్రవర్తి కూడా నటించడం విశేషం. ఆ తర్వాత నటన గురించి ఆలోచించకుండా చదువు మీదే దృష్టి పెట్టారు. తన చిన్నతనంలో జ్యోతిష్యుడు మల్లాది దక్షిణామూర్తి చెప్పిన విషయం కళ్యాణ చక్రవర్తి విషయంలో నిజమైంది. తన 25వ ఏట
ఆయన హీరోగా పరిచయం అయ్యారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అత్తగారు స్వాగతం ఆయన తొలి చిత్రం. 1986 జనవరి 16న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి అత్తగారుగా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఆవిడ నటించిన తాతమ్మ కళ, మంగమ్మ గారి మనవడు చిత్రాల్లో బాలకృష్ణ నటించారు. అలాగే కళ్యాణ చక్రవర్తి కూడా ఆవిడతో కలిసి 2 చిత్రాల్లో నటించడం విశేషం. ఈ పిల్లకాయలిద్దరిని చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. వీళ్లలో గర్వం లేదు. వారి నడవడి, క్రమశిక్షణ చూస్తుంటే రామారావు గారి సెట్లో ఎలా ఉండేవారో జ్ఞప్తికి వస్తున్నాయి అనేవారు భానుమతి. తొలి సినిమాతోనే విజయం దక్కించుకున్న కళ్యాణ్ చక్రవర్తి ఇక అక్కడి నుంచి నటుడిగా దూసుకుపోయారు. మామా కోడళ్ల సవాల్, ఇంటి దొంగ, అక్షింతలు, కృష్ణలీల, మేనమామ, ప్రేమ కిరీటం, రౌడీ బాబాయ్, బాలమురళి ఎంఏ, అగ్ని నక్షత్రం ఇలా ఏడాదికి 4-5 సినిమాలు చేస్తూ హీరోగా బిజీ అయ్యారు కళ్యాణ్ చక్రవర్తి. కొత్తగా పరిచయమైన హీరోలు కూడా 10-15 లక్షల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసే ఆ రోజుల్లో సినిమాకు కేవలం ₹1,00,000 మాత్రమే తీసుకునే కళ్యాణ చక్రవర్తి నిర్మాతలకు ఆశాకిరణంలా కనిపించారు. ప్రేక్షకులకు, పరిశ్రమకు కావలసిన వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా హిట్ అయితే హీరోగానే తప్ప మరో పాత్ర చేయనని చెప్పే కొందరు హీరోలకు భిన్నంగా పాత్ర మంచిదైతే నేను చేస్తానంటూ తలంబరాలు, లంకేశ్వరుడు వంటి చిత్రాల్లో నటించారు కళ్యాణ చక్రవర్తి. దాదాపు 15 ఏళ్లు ప్రేక్షకుల ఆదరణ పొందిన కళ్యాణ్ చక్రవర్తి 1989లో వచ్చిన లంకేశ్వరుడు చిత్రం తర్వాత తెరమరుగయ్యారు. మళ్ళీ 1992లో తిరిగి వచ్చి దండన చిత్రంలో నటించారు. ఎన్టీఆర్ క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించడం విశేషం. దండన కళ్యాణ్ చక్రవర్తి చివరి చిత్రం. ఇక అప్పటి నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. కారణం ఏమిటి? ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎదుగుదల చూసి సహించలేని కొందరు వ్యక్తులు, రాజకీయ శక్తులు బాలకృష్ణ కోసమే కళ్యాణ చక్రవర్తి కెరీర్ను ఎన్టీఆర్ నాశనం చేశారని ప్రచారం చేశారు. నిజానికి బాలకృష్ణ స్థాయిలో కళ్యాణ్ చక్రవర్తి ఏనాడు విజయాలు సాధించలేదని చెప్పాలి. బాలకృష్ణ పెద్ద సినిమాలు చేస్తుంటే ఆయనకి పోటీగా రాకుండా చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండేవారు కళ్యాణ చక్రవర్తి. అలాంటప్పుడు తన కొడుక్కి పోటీగా వస్తాడు. తమ్ముడి కొడుకుని ఎన్టీఆర్ తొక్కేశారు అనడం అర్ధరహితం. ఇటువంటి చెడు ప్రచారం విని నా వల్ల పెదనాన్నకు చెడ్డ పేరు వస్తుందని కళ్యాణ్ చక్రవర్తి తండ్రితో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే రాజకీయాల్లో ఉన్న కుటుంబాల్లో ఉన్న వ్యక్తులపై ఇలాంటి విమర్శలు రావడం సహజమేనని తండ్రి త్రివిక్రమరావు సర్ది చెప్పారు. కళ్యాణ చక్రవర్తి తెరమరుగవడానికి కారణం ఏమిటంటే ఆయన తండ్రి అనారోగ్యం పాలు కావడమే. నటుడిగా బిజీగా ఉన్న తరుణంలో తండ్రి త్రివిక్రమరావు పక్షవాతానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆ సమయంలో ఆయనకు సపర్యలు చేసే బాధ్యతలు తీసుకున్నారు కళ్యాణ్ చక్రవర్తి. సరిగ్గా అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. అటు ఇటు తిరగడం కష్టం కనుక నటన కంటే తండ్రి ముఖ్యం అనుకున్నారు కళ్యాణ చక్రవర్తి. తండ్రిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు. 7 ఏళ్ల సుదీర్ఘ అనారోగ్యం నుంచి త్రివిక్రమరావు శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. తండ్రి పోవడం, ఆర్టిస్టుగా గ్యాప్ రావడంతో ఇక సినిమాలు చేయాలని కళ్యాణ చక్రవర్తికి అనిపించలేదు. చెన్నైలోనే ఉంటూ వ్యాపారానికి పరిమితం అయ్యారు. ఆయన పేరు మీద విజయవాడలో ఒక సినిమా థియేటర్ ఉంది. గాంధీనగర్లో ఉన్న ఆ థియేటర్ ప్రాంగణంలోనే మరో థియేటర్ కపర్దీని కూడా నిర్మించారు. ఆయనకు 2 పిల్లలు, పృథ్వీ చక్రవర్తి, ప్రేరణ. ఇక కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హరీన్ చక్రవర్తి విషయానికి వస్తే మామా కోడళ్ల సవాల్ చిత్రంతో పరిచయమై ప్రెసిడెంట్ గారు, అల్లుడు తదితర చిత్రాల్లో నటించారు. నటుడిగా పరిచయమై ఎదుగుతున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో హరీన్ చక్రవర్తి మరణించడం విషాదకరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.